గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. పురసమరి బేరీ 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు షెడ్యూల్ జారీ. సమాచార మార్పిడికి సహకరించరా? ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాల్ని కేసీఆర్కు చేరవేశారా? నిందితులతో సంప్రదింపులు జరిపారా? సంతోష్ రావును ప్రశ్నించిన సిట్. ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలకాంశం. ఈనాడుతో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. దేశీయంగా విమానాల తయారీ ఎంబ్రాయర్ అదానీ భాగస్వామ్య ఒప్పందం. 5 కార్పొరేషన్ల సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే. పూర్పూరు లక్ష్యాలను నిర్దేశించుకున్న కమలదళం. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ నినాదంతో వెళ్లాలని నిర్ణయం. పుర ఎన్నికలకు బారాస సన్నద్ధం. మాజీ మంత్రులకు సొంత జిల్లాలో బాధ్యతల అప్పగింత. భారత్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం. ఐరోపా కార్లు మద్యం చౌక. మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం. భద్రత రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం. భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు చరిత్రలోనే భారీ ఒప్పందం. మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా. సింగరేణి కుంభకోణాలపై విచారణ జరిపించండి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బారాస నేతల వినతి. వనమంతా జనమయ్యే మహాజాతర నేటి నుంచి 31 వరకు మేడారంలో కోలాహలం. ఇప్పుడు సాక్షి. మహిళా బిల్లు మోదీ చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్కు. అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అడ్డంకులు ఎందుకు? దేశంలో మహిళా శక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది. రాజకీయ వ్యవస్థలను బీజేపీ నీరుగారుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని సీఎంకు ఆదరణ పెరుగుతుంది. సాక్షి ఇంటర్వ్యూలో సిపిఎం అగ్రనాయకులు బృందాకర్. వనదేవతల చెంత జనజాతర. 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత. భారత్ EU నడుమ ప్రపంచ చరిత్రలోనే భారీ వాణిజ్య ఒప్పందం. EU నేతలతో ఫలించిన మోదీ చర్చలు. 6 నెలల్లో సంతకాలు, ఏడాదిలోపు అమల్లోకి. ట్రంప్ టారిఫ్లకు సరైన సమాధానం. విశ్లేషణ. ఫిబ్రవరి 11న మున్సిపల్స్. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జరగనున్న ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నేటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు. 13న ఓట్ల లెక్కింపు. 16న కొలువుదీరనున్న కొత్త పాలక మండలు. నేటి నుంచే ఎన్నికలు కూడా అమల్లోకి. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడి. ఆంధ్రజ్యోతి. ఆ పెద్దయిన కేసీఆరేనా? రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా? అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు? సీఎంఓ నుంచి ఫోన్ నంబర్లను చిట్టీలు మీరే పంపారా? ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? సంతోష్పై సిట్ ప్రశ్నల వర్షం. పలు ఆధారాలని ముందుంచడంతో బీఆర్ఎస్ నేత ఉక్కిరిబిక్కిరి. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్. నేను చెప్పే దెయ్యాల్లో మొదటి దెయ్యం అతనే. కవిత. సమ్మక్క సారళమ్మ జాతరకు పోయొద్దామా? మేడారం భక్తుల వెల్లువ. నేటి నుంచి మహాజాతర 4 రోజుల పాటు ఉత్సవాలు. నేడు గద్దెలపైకి సారళమ్మ, పగడిగిద్దరాజు, గోవిందరాజులు ఇప్పటికే చేరుకున్న జంపన్న. ఈసారి జాతరకు 3 కోట్ల మంది వస్తారని అంచనా. విధుల్లో 21 శాఖలకు చెందిన 42,000 మంది సిబ్బంది. 7658912300 నంబర్కు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేస్తే జాతర రూటు, ఇతర వివరాలు. భారత్ EU భారీ డీల్. స్వేచ్ఛ వాణిజ్యం సహా 13 ఒప్పందాలు ఖరారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన ఉత్పత్తులకు భారీ మార్కెట్. భారత్లో యూరోప్ లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం. రక్షణ రంగంలోనూ సహకారం. ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి ఈ ఒప్పందం చెక్. మోదీ. ప్రపంచానికి బలమైన సందేశం. ఉర్సులా వాన్. మోగిన మున్సిపల్స్ నగారా. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు. ఇప్పుడు వెలుగు. కార్పొరేటర్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. నేనే విద్యాశాఖ మంత్రినైతే వాటిని మూసేయిస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్లగొండకు అన్ని నిధులు తెస్తానని వెల్లడి. నల్లగొండకు 8 కోట్లతో నిర్మించిన హైస్కూల్ను ప్రారంభించిన మంత్రి. ఉద్యోగుల బకాయిలు చెల్లించకుంటే సెక్రటరియట్ను ముట్టడిస్తాం. ప్రతి నెలా ఇస్తామన్న 700 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి? రామచంద్రరావు. అవి అందక రిటైర్ ఎంప్లాయీ చనిపోతున్నా పట్టించుకోరా అని ఫైర్. పెండింగ్లో డిఏలు, పిఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు విడుదల చేయాలని ధర్నా. సంతోష్ రావే మొదటి దయ్యం. పోలీసులు నిజాయితీగా పనిచేసి అతనికి శిక్ష పక్కా. కవిత. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభం. వచ్చే నెల 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. 30 రోజుల సమావేశం కానున్న ఉభయ సభలు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్. నరేగా, సర్ విదేశాంగ విధానాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్. ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్ రావు సీక్రెట్ మీటింగ్స్. జనం వనంబాట. మేడారం దారుల్లో జనసందోహం. EU ఇండియా మధ్య ట్రేడ్ డీల్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కు లైన్ క్లియర్. 6 నెలల్లో డాక్యుమెంట్లపై సంతకాలు.
ఫిబ్రవరి 11న మున్సిపల్స్, 13న రిజల్ట్స్. నేటి నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కుంభకోణాలతో సింగరేణిని కబళిస్తున్న కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ సిబిఐతో దర్యాప్తు జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ వినతి. నైట్ విజిట్తో అక్రమాలకు ఆజ్యం. సింగరేణిలో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్. నైట్ విజిట్తో టెండర్ ఫలితాల్లో వ్యత్యాసాలు. ధరలు పెంచి పేలుడు పదార్థాల కొనుగోలు. సిఆర్ఎస్ నిధులు కోట్లలో దుర్వినియోగం. ఆర్థిక అంశాల విజిలెన్స్ లేనందువల్లే కుట్రలు. పారదర్శకత, సంస్థాగత పర్యవేక్షణ ప్రశ్నార్థకం. సిఎస్యు నిబంధనలు సర్కారు పాత్ర. గవర్నర్కు ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్. శాసన మండలికే అవమానం. టీవీ డిబేట్కి పిలిచి గెట్అవుట్ అంటారా? ఇది ఎమ్మెల్సీ రవీంద్రరావుపైనే కాదు, మొత్తం శాసనమండలి సభ్యులపైన దాడి. వెంకటకృష్ణ తక్షణమే చర్యలు తీసుకోవాలి. మండలి చైర్మన్ గుత్తాకు బీఆర్ఎస్ ఫిర్యాదు. నియామకాల్లో మళ్ళీ ఇంటర్వ్యూలు. విద్యాశాఖలో 140 పోస్టుల భర్తీకి చర్యలు. డిప్యూటీ ఈఓ డైట్ లెక్చరర్ నియామకంపై పీఠముడి. ఇంటర్వ్యూలు వద్దన్న విద్యాశాఖ, అయినా మళ్ళీ చేర్చే ప్రయత్నం. అవినీతికి తావు లేకుండా గతంలో ఇంటర్వ్యూలకు కేసీఆర్ చరమగీతం. బీఏడీ నుంచి స్పష్టత కోరిన అధికారులు, దానివల్లే నియామకాల ఆలస్యం. 8 గంటల పాటు విచారణ. మాజీ ఎంపీ సంతోష్కు సిట్ అడిగే ప్రశ్నలు అడిగినవే మళ్ళీ అడిగిన అధికారులు. విచారణకు బీఆర్ఎస్ నేత పూర్తి సహకారం. కాంగ్రెస్ జేబు సంస్థల సిట్. నిరంజన్ రెడ్డి.